ట్రంప్ ఎప్పుడు మన భారతదేశం మీద పడి ఏడవడమే. రీసెంట్‌గా ఆయన చేసిన స్టేట్‌మెంట్ ఏంటంటే, ఎవరైతే మన భారతదేశం నుంచి యూఎస్‌కి రైస్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారో, వాళ్ళ మీద ఒక 30% ప్లస్ వరకు టారిఫ్‌లు పెంచుతున్నామన్నట్టుగా ఒక స్టేట్‌మెంట్ అయితే రిలీజ్ చేశాడు. అయితే ఈ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసిన తర్వాత, మన భారతదేశం నుంచి రైస్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు కదా! అలాంటి కంపెనీలకి ఏ విధంగా నష్టాలు రాబోతున్నాయి? అండ్ అదే విధంగా మన దేశానికి అది ఎలా ఇంపాక్ట్ అవ్వబోతుంది? అండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి అది ఏ విధంగా ఇంపాక్ట్ అవ్వబోతుందో ఈ వీడియోలో మనం ఒక రియాలిటీగా మాట్లాడుకుందాం. ఇక టాపిక్‌లోకెళ్ళే ముందు గత కొన్ని సంవత్సరాల నుంచి మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒక సన్‌రైజ్ లాగా ప్రతి రంగంలో ఎదుగుతూ వస్తుంది. అది లైక్ ఒక మన దేశ జీడీపీ పరంగా కావచ్చు, అంటే గనక ఎకానమీ పరంగా కావచ్చు, ఆర్మ్డ్ ఫోర్స్ పరంగా కావచ్చు, అండ్ ప్రతి ఒక్క రంగంలో మన భారతదేశం అన్నది రోజు రోజుకి అంచులంచులు ఎదుగుతూ వెళ్తుంది. అయితే ఇది చూసి కొన్ని దేశాలైతే తట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా వాళ్ళకి జీర్ణం అవ్వట్లేదు. దాంట్లో మొదటగా చూసుకుంటే యూఎస్ అండ్ తర్వాత పాకిస్తాన్, చైనా ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఎందుకు ఇలాగా? ఎప్పుడు కూడా వరల్డ్ వైడ్‌గా మేమే సూపర్ పవర్‌గా ఉండాలి, ఇంకెవరు రాకూడదు అన్నట్టుగా ఈ విధంగా ఆలోచించి మన దేశానికి ఏదో ఒక నష్టం చేయాలి, కీడు చేయాలి, వీళ్ళకి ప్రెజర్‌లో పెట్టాలి అన్నట్టుగా చాలా దేశాలైతే ట్రై చేస్తుంటాయి. దాంట్లో మొదటగా యూఎస్ అయితే ముందు వరుసలో ఉంటుంది. అండ్ అది కాకుండా వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ అయిన పుతిన్ గారు కూడా మన దేశానికి విజిట్ చేయడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఇలా వదిలేస్తే 2047 కల్లా ఇండియా టాప్ 1లోకి వెళ్ళిపోద్ది అని చాలా దేశాలైతే ఏడుస్తున్నాయి మన మీద. లిటరల్లీ ఏడుస్తున్నాయి. సో, ఏదో ఒక రకంగా వీళ్ళకి ప్రెజర్‌లో పెట్టాలి, వీళ్ళు ఎదగకుండా చేయాలని చాలా ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కానీ అవి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే మన దేశం కోసం పనిచేసే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎగ్జాంపుల్స్ కొంతమంది చూసుకుంటే మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు, అండ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అండ్ అలాగే ఎంటైర్ మన ఆర్మ్డ్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ వీళ్ళందరూ కలిసి మన ఇండియాకి ఒక సూపర్ పవర్ లాగా చేయడానికి చాలా ట్రయల్స్ అయితే చేస్తున్నారు. దాని రిజల్ట్ కూడా తెలుస్తుంది. ప్రపంచానికే తెలుస్తుంది. సో, అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక టాపిక్‌లోకొస్తే యూఎస్ అనేది మన ఇండియా నుంచి రైస్ ఎక్స్‌పోర్ట్ ఎంత పర్సెంట్ చేస్తుందో మీకు తెలుసా? కేవలం వాళ్ళకి కావాల్సిన 1% మాత్రమే. అది కూడా యూఎస్‌లో అందరూ రైసులు తినరు. ఎవరైతే అదర్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా! లైక్ పాకిస్తాన్ వాళ్ళని, నేపాలీ వాళ్ళని, ఇండియా వాళ్ళని వాళ్ళే రైస్ కొనుక్కుంటారు. యూఎస్ వాళ్ళు ఏం తినరు. వాళ్ళు పిజ్జా, బర్గర్‌లు ఇలాంటివే తింటారు. రైస్ తినరు. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆర్డర్స్ ఎంతొస్తుంది? కేవలం 1% మాత్రమే వస్తుంది. సో, ఆ 1% మీద అంత టారిఫ్ వాళ్ళు పెంచితే మనకేం నష్టం జరుగుతది? ఏమీ జరగదు. అండ్ ఈ విషయంపై మన దేశంలో కొంతమంది రైస్ ఎక్స్‌పోర్టర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి మనకొచ్చేదే 1%. దాని మీద ఇంత టారిఫ్ ఇచ్చేస్తే మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు అని ఆల్రెడీ కొంతమంది ఎక్స్‌పోర్టర్స్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో, దీనివల్ల మన దేశంలో ఎవరైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి నష్టాలు జరగదు. అండ్ స్టాక్ మార్కెట్‌లో కూడా ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. సో, ఈ విషయంలో మనం భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఏదో ఒక రకంగా మనల్ని భయపెట్టి ఉంచాలి. ఒక ట్వీట్ చేస్తే వాళ్ళ దేశంలో స్టాక్స్ అన్నీ పడిపోతాయని చాలా బెదిరింపులైతే వస్తుంటాయి. కానీ మన గవర్నమెంటే మన వరకు రాకుండా ముందే నించొని ఒక కవచంలా ఉంటున్నారు. అంటే అక్కడి నుంచి తిప్పి కొడుతున్నారనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ టైమ్ మనం రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నామని ఎంత ఏడ్చాడు ట్రంప్. అండ్ అదే కాకుండా రష్యన్ సుప్రీం లీడర్ కూడా రీసెంట్‌గా మన ఇండియాకి విజిట్ చేయడం జరిగింది. అసలు ఏం డీల్ జరిగిందో, ఏం జరిగిందో అని అందరికీ ఒక ఎక్సైట్‌మెంట్. వీళ్ళేం పబ్లిష్ చేయలేదు, ఏమేం డీల్స్ చేసుకున్నారు డిఫెన్స్ పరంగా, బిజినెస్ పరంగా అని ఒకటే కడుపు మంట. సో ఫ్రెండ్స్, ట్రంప్ చేస్తున్న ఈ ప్రయత్నాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.